నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఉదయం కళ్ళు తెరిచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన చేతిలో ఉండే ఏకైక వస్తువు ఏదైనా ఉంది అంటే అది స్మార్ట్ ఫోన్. 5 నిమిషాలు ఏదో సమాచారం చూద్దామని ఫోన్ తీస్తాం, కానీ గంటలు గడిచిపోయినా అలా స్క్రీన్ పైకి స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఒక రీల్, ఒక షార్ట్ వీడియో, ఒక న్యూస్ ఫీడ్ అంటూ మనకు తెలియకుండానే ఒక మాయా ప్రపంచంలో చిక్కుకుపోతాం. సమయం వృధా అవుతుందని తెలిసినా కళ్ళు నొప్పులు పుడుతున్నా ఆ వేలిని మనం ఎందుకు ఆపలేకపోతున్నాం? దీనికి వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటి? మన మెదడును ఈ సోషల్ మీడియా యాప్స్ ఎలా రీవైర్ చేస్తున్నాయో, అంటే మార్చేస్తున్నాయో, వాటి అసలు రహస్యం ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దామా? వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. నిజానికి ఈ ఇన్ఫినిట్ స్క్రోల్, ముగింపు లేని పేజీ వెనక సైకాలజీ, న్యూరో సైన్స్ల వద్ద పెద్ద నెట్వర్కే దాగుంది. సైకాలజిస్టులు దీన్ని డోపమైన్ డ్రివెన్ ఫీడ్బ్యాక్ లూప్ అని పిలుస్తారు. డోపమైన్ అనేది మన మెదడులో విడుదలయ్యే ఒక కెమికల్. మనకి ఏదైనా కొత్త విషయం తెలిసినప్పుడు, ఒక నచ్చిన వీడియో చూసినప్పుడు మెదడు ఈ డోపమైన్ విడుదల చేసి మనకు ఒక తెలియని ఆనందాన్ని, తృప్తిని ఇస్తుంది. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. ఈ యాప్స్ మనకి ఎప్పుడు ఎలాంటి వీడియో చూపిస్తాయో ముందే చెప్పవు. ఒక వీడియో నచ్చకపోతే ఆ పై వీడియో చాలా బాగుంటుంది. ఈ అంచనా వేయలేని కుతూహలమే మన మెదడును తదుపరి రివార్డ్ కోసం వెతికేలా చేస్తుంది. ఆ తర్వాత స్క్రోల్లో ఏముందో చూడాలనే ఆరాటమే మన వేలిని ఆపనివ్వదు. ఇక రెండో ప్రధాన కారణం సోషల్ మీడియా ప్లాట్ఫారంలో ఉపయోగించే ఇన్ఫినిట్ స్క్రోల్ టెక్నాలజీ. గతంలో ఇంటర్నెట్లో ఒక పేజీ అయిపోయాక నెక్స్ట్ పేజీ నొక్కాల్సి వచ్చేది. అది మన మెదడుకు ఒక బ్రేక్ లాంటిది. కానీ ఇప్పుడు పేజీకి ముగింపు లేదు, నాన్ స్టాప్గా కంటెంట్ వస్తూనే ఉంటుంది. దీనివల్ల మన మెదడుకు ఇక చాలు, ఆపే అనే నిర్ణయం తీసుకునే సమయం కూడా దొరకదు. దీంతో పాటు మానవ నైజంలో ఉండే నెగిటివిటీ, బయాస్ను కూడా ఈ ఆల్గరిథమ్స్ వాడుకుంటాయి. మనుషులకు సాధారణంగా మంచి విషయాల కంటే భయపెట్టేవి, సంచలనాత్మకమైన వార్తలు, విపత్తుల గురించి విషయాలు ఎక్కువ ఆసక్తిని కలిగిస్తాయి. అందుకే మనల్ని ఎక్కువసేపు యాప్లో ఉంచడానికి ఆల్గరిథమ్స్ అలాంటి నెగిటివ్ కంటెంట్ను మనకు ఎక్కువగా ఫీడ్ చేస్తుంటాయి. దీన్ని డూమ్ స్క్రోలింగ్ అంటారు. ఇలా గంటల తరబడి స్క్రోల్ చేయడం వల్ల మన మెదడు నిర్మాణం, పనితీరు మెల్లగా మారిపోతుంది. దీనివల్ల జరిగే మొదటి నష్టం అటెన్షన్ స్పాన్ లేదా ఏకాగ్రత తగ్గడం. కేవలం 15 నుండి 30 సెకండ్ల వీడియోలకు అలవాటు పడిపోయిన మన మెదడు పుస్తకం చదవడం లేదా ఒక ముఖ్యమైన పనిపై గంటల తరబడి దృష్టి పెట్టడం వంటి లోతైన పనులను చేయలేకపోతుంది. సమాచారం ముక్కలుగా రావడం వల్ల మన వర్కింగ్ మెమరీ దెబ్బతింటుంది. అలాగే రాత్రిపూట ఫోన్ నుండి వచ్చే బ్లూ లైట్ మెదడులో మెలటోనిన్ అనే నిద్రను కలిగించే హార్మోన్ ఉత్పత్తిని ఆపేస్తుంది. దీనివల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు మొదలవుతాయి. అయితే ఈ అలవాటు నుండి బయటపడడం అసాధ్యమేమీ కాదు. మన మెదడుకు ఉన్న న్యూరోప్లాస్టిసిటీ అనే అద్భుతమైన గుణం వల్ల మనం అనుకుంటే మెదడును మళ్ళీ మంచి అలవాట్ల వైపు మార్చవచ్చు. దీనికోసం డిజిటల్ డీటాక్స్ అవసరం. రోజులో కొంత సమయాన్ని నో ఫోన్ జోన్గా మార్చుకోవాలి. ముఖ్యంగా పడుకునే ముందు గంట సేపు, ఉదయం లేచిన మొదటి అరగంట ఫోన్కు దూరంగా ఉండాలి. యాప్స్పై టైం లిమిట్స్ పెట్టుకోవడం, నోటిఫికేషన్ ఆఫ్ చేయడం ద్వారా ఆ డోపమైన్ లూప్ను బ్రేక్ చేయవచ్చు. టెక్నాలజీ మన జీవితాన్ని సులువు చేయడానికి ఉండాలి, కానీ అది మన మెదడును కంట్రోల్ చేసే స్థాయికి వెళ్ళకూడదు. ఈసారి స్క్రీన్ పైకి స్క్రోల్ చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. నియంత్రణ అనేది మీ చేతుల్లోనే ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.